ఏపీ 20 అప్డేట్స్ చూద్దాం. ఒంగోలు పాలిటిక్స్ హీట్ ఎక్కిస్తున్నాయి. సీఎం జగన్ ను కలిసేందుకు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయానికి బాలినేని శ్రీనివాసరెడ్డి వెళ్లారు. ఒంగోలు ఎంపీ స్థానంపై ఇవాళ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఒంగోలు ఎంపీ టికెట్ ను మాగుంట శ్రీనివాసులకు ఇవ్వాలని బాలినేని పట్టుబడుతున్నారు. ఈ విషయంపై ఇప్పటికే సీఎం జగన్ తో పలుమార్లు చర్చించారు. మరోసారి జగన్ తో మాట్లాడేందుకు వెళ్లారు బాలినేని. ఏపీ 500 కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్పై సుప్రీంకోర్టులో విచారణ జరగలేదు. బెంచ్ అందుబాటులో లేకపోవడంతో విచారణ రద్దయింది. చంద్రబాబు దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలాయం త్రివేది ధర్మాసనం విచారణ చేపట్టాలి. కానీ తమ ఇద్దరి బెంచ్ ఇవాళ కూర్చోవడం లేదని జస్టిస్ అనిరుద్ధ బోస్ తెలిపారు. తదుపరి విచారణ తేదీని తెలియజేస్తామని చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు చట్టం నుంచి తప్పించుకోలేరన్నారు రాష్ట్ర మంత్రి అంబటి రాంబాబు. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు తప్పు చేశారని ఆరోపించారు అంబటి. చంద్రబాబు లాయర్లు చేసిన వాదనను ఏసీబీ కోర్టు, హైకోర్టు కొట్టివేసిందని, సుప్రీంకోర్టులో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయని చెప్పారు అంబటి. చంద్రబాబును నిర్దోషిగా ప్రకటించమని సుప్రీంకోర్టులో ఖరీదైన లాయర్లు వాదించినా చెల్లుబాటు కాలేదని విమర్శించారు మంత్రి అంబటి. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవ ఆహ్వానం టీడీపీ అధినేత చంద్రబాబుకు అందింది. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ ప్రతినిధులు టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానం పంపినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ నెల 22న అయోధ్య రామ జన్మభూమి దేవాలయంలో జరిగే ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా చంద్రబాబుకు ఆహ్వానం పంపారు. విజయవాడ నగర వైసీపీ అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పార్టీని వీడనున్నారు. ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో టీడీపీ నేత నారా లోకేష్ ను కలిశారు. భవకుమార్తో పాటు కేసినేని చిన్ని, గద్దె రామ్మోహన్ వెళ్లారు. త్వరలోనే టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇటీవల వంగవీటి రాధా సహా మరికొందరు టీడీపీ నేతలతో భవకుమార్ చర్చలు జరిపారు. అయితే తర్వాత వైసీపీ నేతలు బుజ్జగించిన ఫలితం లేకుండా పోయింది. 2019లో విజయవాడ తూర్పు నుంచి వైసీపీ తరపున గద్దె రామ్మోహన్ పై భవకుమార్ పోటీ చేశారు. కృష్ణా జిల్లా గుడివాడలో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను టీడీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనుచరులు పోటాపోటీగా కార్యక్రమాలు నిర్వహించనున్నారు. రేపు గుడివాడలో ఏం జరుగుతుందోనన్న ఆందోళన రాజకీయ వర్గాల్లో నెలకొంది. గుడివాడలో టీడీపీ భారీ బహిరంగ సభను నిర్వహించనుంది. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు హాజరు కానున్నారు. గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ఆధ్వర్యంలో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభకు భారీగా జన సమీకరణ చేసేందుకు సన్నాహాలు మొదలుపెట్టారు. వెనిగండ్ల రాముని ఇన్ఛార్జిగా నియమించిన తర్వాత జరుగుతున్న తొలి సభ కావడంతో ఆయన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించారు. చంద్రబాబు సభకు అవాంతరాలు సృష్టించాలని చూస్తే ఊరుకోమని గుడివాడ టీడీపీ ఇన్ఛార్జ్ వెనిగండ్ల రాము ప్రకటించారు. మరోవైపు మాజీ మంత్రి కొడాలి నాని అనుచరులు సైతం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలను చేపట్టేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. కొడాలి నాని ఎన్టీఆర్ టు ఎన్టీఆర్ ఫ్యాన్స్ పేరుతో వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించనున్నారు. పట్టణంలో బైక్ ర్యాలీ, మున్సిపల్ కార్యాలయ సెంటర్లో పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ జనసేనలో చేరనున్నారు. హైదరాబాద్ లో కొద్దిసేపటి క్రితం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిశారు. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులతో పాటు ఉత్తరాంధ్ర పాలిటిక్స్ పైన ఇద్దరూ చర్చించారు. అనకాపల్లి ఎంపీ టికెట్ ఆశిస్తున్న కొనతాల రామకృష్ణ ఈ నెలలోనే జనసేనలో చేరే అవకాశం ఉంది. ఏపీ పీసీసీ చీఫ్ గా త్వరలోనే బాధ్యతలు స్వీకరించేందుకు వైఎస్ షర్మిల సిద్ధమవుతున్నారు. ఈ నెల 22 తర్వాత ఆమె బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. వైఎస్ఆర్ సమాధిని సందర్శించి బాధ్యతలు తీసుకున్నారు షర్మిల. కడపకు వెళ్లే సమయంలో భారీ బల ప్రదర్శన చేయాలని యోచిస్తున్నారు. పార్టీలో సీనియర్లు అనుకూలంగా మరుచుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఇప్పటికే యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు. ఒంగోలులోని కరణం బలరాం నివాసానికి వెళ్లారు ఎంపీ మాగుంట శ్రీనివాసులు కుమారుడు మాగుంట రాఘవరెడ్డి. ఇటీవల రోడ్డు ప్రమాదానికి గురైన కరణం వెంకటేష్ ను ఆయన పరామర్శించారు. కరణం బలరాం, కరణం వెంకటేష్ తో మాగుంట రాఘవరెడ్డి భేటీ కేవలం పరామర్శ లేక రాజకీయ చర్చన అనేది చర్చనీయాంశమైంది. కడప జిల్లా పులివెందులలో శ్రీకృష్ణదేవరాయలు జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. పులివెందులలోని శ్రీకృష్ణదేవరాయ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి. శ్రీకృష్ణదేవరాయలు నేటితరం రాజకీయ నాయకులకు ఎంతో ఆదర్శమన్నారు ఎంపీ అవినాష్ రెడ్డి. శ్రీకృష్ణదేవరాయలు కట్టించిన ఆలయాలు, చెరువులు నేటితరానికి ఆదర్శమన్నారు. టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి చేపట్టిన బస్సు యాత్ర పెద్దవడుగూరు మండలం లక్ష్మీంపల్లికి చేరింది. జేసీ ప్రభాకర్ రెడ్డి అనంతపురం జిల్లా తాడిపత్రి నుంచి యువ చైతన్య రథం పేరిట బస్సు యాత్రను చేపట్టారు. ఈ బస్సు యాత్రకి అన్ని వర్గాల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోందన్నారు జేసీ ప్రభాకర్ రెడ్డి. దారి పొడవునా టీడీపీ కార్యకర్తలు స్వాగతం పలికి తమ కష్ట సుఖాలను జేసీ ప్రభాకర్ రెడ్డితో పంచుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక అందరి సమస్యలు పరిష్కరిస్తామంటూ ప్రభాకర్ రెడ్డి హామీ ఇచ్చారు.
కడప ఆర్టీసీ ప్రాంతీయ కార్యాలయం ఎదుట ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ విశ్రాంత ఉద్యోగులకు 5,000 జీవన భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2014 నుంచి రిటైర్డ్ అయిన ఉద్యోగులకు కేవలం 2,200 రూపాయలు పెన్షన్ మాత్రమే ఇస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల కోడ్ వచ్చేలోగా తమ పెన్షన్ను పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద అంగన్వాడీ చేపట్టిన దీక్ష శిబిరానికి గుర్తులేని వ్యక్తులు నిప్పు పెట్టారు. దీనిపై అంగన్వాడీలు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. గత 36 రోజులుగా కలెక్టర్ కార్యాలయ సమీపంలో దీక్ష శిబిరాన్ని పరదాలతో ఏర్పాటు చేసుకున్నామని, ఇవాళ తెల్లవారుజామున గుర్తులేని వ్యక్తులు పరదాకు ఒకవైపు నిప్పు పెట్టారని అంగన్వాడీలు తెలిపారు. ప్రభుత్వం తమను బెదిరించడానికి ఇలాంటి ధోరణి చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పాలని కోడికత్తి కేసులో నిందితుడు శ్రీనివాస్ తల్లి సావిత్రమ్మ డిమాండ్ చేశారు. విజయవాడ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతూ 5 ఏళ్లుగా తన కొడుకు జైల్లో మగ్గుతున్నాడని, సీఎం జగన్ సాక్ష్యం చెప్పకపోతే కనీసం ఎన్ఓసీ ఇచ్చి కేసును వాపసు చేసుకోవాలని కోరారు. జైలులో తన పరిస్థితి బాగోలేదని, అందుకే రేపటి నుంచి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని శ్రీనివాస్ చెప్పాడని వాపోయారు. ప్రకాశం జిల్లా కొమరోలు మండలానికి చెందిన ఆర్మీ ఉద్యోగి అదృశ్యం మిస్టరీగా మారింది. కొమరోలు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన మారంరెడ్డి బ్రహ్మానందరెడ్డి పశ్చిమ బెంగాల్లోని ఎల్జీపీటీ రైల్వే స్టేషన్లో దిగి అదృశ్యమయ్యాడు. జనవరి 10వ తేదీన అదృశ్యమైన వీర బ్రహ్మానందరెడ్డి ఆచూకీ ఇంతవరకు లభించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా టెక్కలి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. స్టోర్ రూమ్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. పాఠశాల విద్యార్థులు మంటలను గుర్తించి ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. మంటలను ఆర్పివేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తోంది. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగాయని అగ్నిమాపక సిబ్బంది గుర్తించారు. నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గండవరం గ్రామంలోని శివాలయంలో దొంగతనం జరిగింది. గుర్తు తెలియని దుండగులు హుండీని పగలగొట్టి సుమారు ₹1,00,000 నగదును దోచుకెళ్లారు. సంఘటనా స్థలానికి చేరుకున్న క్లూస్ టీం వివరాలు సేకరిస్తున్నారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.